ఫ్రెండ్స్, నేను సాయి కిరణ్. ఈ వీడియోలో ఈపీఎఫ్ అంటే ఏంటి, అందులో నగదు ఎలా జమ అవుతుంది, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలి, యూఏఎన్ అంటే ఏంటి, దాన్ని ఆ నెంబర్ ఎలా తెలుసుకోవాలి, ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అంత అర్థమవుతుంది. ముందుగా ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, అంటే ఉద్యోగి భవిష్యత్ నిధి అంటారు. ఇందులో నగదు ఎలా జమ అవుతుందంటే, ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రైవేట్ ఉద్యోగి కానీ అతను పనిచేసే సంస్థలో ఈపీఎఫ్ సంస్థకు టైఅప్ అయి ఉంటే ఆ కంపెనీ, నువ్వు పనిచేసే కంపెనీ నుండి 12% నీ శాలరీలో 12% నెలసరి ఆదాయంలో కట్ అవుతుంది. కట్ అయి ఈపీఎఫ్లో యాడ్ అవుతుంది. ఇందులో అందరూ చేరడానికి అవకాశం లేదు. ఓన్లీ ఏ రంగంలో అయినా పనిచేసే ఉద్యోగులు మాత్రమే ఇందులో భాగస్థులుగా ఉంటారు. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ముందుగా యూఏఎన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. తర్వాత యూఏఎన్ నెంబర్ని ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిఎఫ్ యాక్టివేషన్ కోసం యూఏఎన్ నెంబర్ అయితే తెలుసుకుందాం. యూఏఎన్ నెంబర్ అంటే మన పిఎఫ్ అకౌంట్ నెంబర్. అది ఈ ముందర వచ్చి గూగుల్కి వచ్చి ఈపీఎఫ్ సెలెక్ట్ చేసుకుని ఈపీఎఫ్కి వచ్చింది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఫస్ట్ లింక్ మీద ఎంటర్ చేయండి. తర్వాత సర్వీసెస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెకండ్ ఎంప్లాయీస్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. దీన్ని ఇటు జూమ్ చేసి సెకండ్ వన్ ఉంది కదా, మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని, అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇది వస్తుంది. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పైకి అన్నాక ఇక్కడ యాక్టివేట్ యూఏఎన్ ఉంటుంది. నో యువర్ యూఏఎన్ నెంబర్ అని ఉంటుంది. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ ఆఫీస్లో అయితే ఏ నెంబర్ ఇచ్చారో ఆధార్ కార్డుకున్న నెంబర్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా ఇచ్చేయండి. క్యాప్చా ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు లోడ్ అయ్యి దీనికి సంబంధించిన ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్చా ఇచ్చేయండి. క్యాప్చా ఇచ్చిన తర్వాత మీకు ఓటీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, అక్కడ ఓకే చేసేసి ఇక్కడ మీ ఆధార్లో ఎలా ఉందో నేము, ఆ నేము, మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ది ఏదో ఉందో అది డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఇవన్నీ నేను అలా టైప్ చేశాను, అవి ఇచ్చేసేయండి. యాజ్ ఇట్ ఈజీగా క్యాప్చా ఎంటర్ చేసి షో మై యూఏఎన్ నెంబర్ కొట్టండి. ఇక్కడ మీకైతే యూఏఎన్ నెంబర్ వస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ అది తీసుకోండి, లేదా దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. యూఏఎన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు యూఏఎన్ నెంబర్ యాక్టివేషన్ ఎలా చేయాలో తెలుసుకోండి. మళ్ళీ సేమ్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో ఈపీఎఫ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఫండ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అక్కడ సర్వీస్కి వెళ్ళండి. సర్వీస్లో ఎంప్లాయర్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఓకే చేయండి. పైకి అంటే ఇక్కడ యాక్టివేట్ యూఏఎన్ అని ఉంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇక్కడ సేమ్ అక్కడ కాపీ చేసిన యూఏఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అవి ఆధార్ నెంబర్ అవన్నీ ఇచ్చేసేయండి. నేను ఆల్రెడీ ఇచ్చేసాను. ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి కింద గెట్ అథెంటికేషన్ అనేది ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఇలా వస్తుంది. మీ డీటెయిల్ చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్ చెక్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఆ వ్యాలిడేషన్ అయితే కొట్టేసిన తర్వాత ఇది యాక్టివేట్ అయిపోయినట్టు ఇలా మెసేజ్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఈ పిఎఫ్ యాక్టివేషన్ ఉంటే వాళ్ళకి సెండ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరియు నెక్స్ట్ వీడియోలో యాక్టివేట్ చేసిన దాని పాస్వర్డ్ ఎలా తెలుసుకోవాలి, అండ్ దీనిలో బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలి, దీన్ని విత్డ్రా ఎలా చేయాలి, సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు